కాస్మిక్ వాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే దిగ్మూఢ దోషం అసలైన రహస్యం ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది ఒక లేఅవుట్ అనుకున్నానండి. ఒక లేఅవుట్ అనుకుంటే 0 డిగ్రీస్ మీద దక్షిణం నుండి ఉత్తరానికి ఒక రోడ్డు ఉంది. ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్. ఓకే, 0 డిగ్రీస్ మీద ఉందంటే ఇక్కడ ఉండే ఫ్లాట్స్లో హౌసెస్ అన్నీ కూడా శుద్ధ ప్రాచి మీద ఉంటాయండి. ఆ రోడ్డుకి శుద్ధ ప్రాచి మీద ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇదే పారులో ఇల్లులు కట్టుకున్నా కానీ ఎటువంటి దోషం లేదు. ఇక్కడ దిగ్మూఢ దోషం ఎలా వస్తుంది అనుకుంటే, ఈ మధ్యలో ఉండే ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈసప్రాచి మీద మనం ఇల్లు నిర్మించాలనుకుంటాడో, తూర్పు ఈసప్రాచి, ఇప్పుడు ఇది దిగ్మూఢ దోషం అండి. ఎందుకంటే రోడ్డుకి కరెక్ట్గా లేదు. రోడ్డు ఒక పారును చూస్తా అంటే ఇల్లు మాత్రం వేరే పారును చూస్తుంది. అదేవిధంగా హౌసెస్ కూడా అనుకోండి. అదేవిధంగా ఇంకో వ్యక్తి తూర్పు ఆగ్నేయాన్ని చూడాలని ఇల్లు అనుకుంటాడు అనుకోండి. అతను ఈ విధంగా నిర్మించుకుంటాడు. ఇప్పుడు ఇది దిగ్మూఢ దోషం అండి. అంతేగాని ఆగ్నేయ వైపు తిరిగితే దిగ్మూఢ దోషం, ఈశాన్యం వైపు తిరిగితే దిగ్మూఢ దోషం. రోడ్డుకి సంబంధించి అలాంటితో ముడిపడి ఉంటుంది ఈ దిగ్మూఢ దోషానికి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి